తాత్కాలికంగా భర్తీ చేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆశ్చర్యం చూడండి. మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శం. చంద్రబాబు నాయుడు నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పిన మాట. అదే పక్కనే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం తాత్కాలికంగా భర్తీ చేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? విద్యా వ్యవస్థనేమో మేము దేశానికే రోల్ మోడల్గా మారుస్తున్నాం అని చంద్రబాబు చెప్తుంటారు. అసలు ఏంటి విద్యా వ్యవస్థలో దుస్థితి అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. నియామక ప్రక్రియని నిలిపివేస్తుంది. అంటే ప్రభుత్వం ఎంత నిర్లజ్జగా సాగుతుందో, ఎంత విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితిలో ఉందో హైకోర్టు చాటుతోంది. ఈయన మాటలేమో ఇంకేముంది, మొత్తం విద్యా వ్యవస్థను ఉద్ధరించేస్తున్నాం, దేశానికే ఆదర్శంగా మార్చేస్తున్నాం. మాటలు ఇవి, చేతలేమో అవి. ఏమనాలి దీన్ని? పక్కపక్కనే ఈనాడు పత్రికలో పక్కపక్కనే వచ్చాయి. ఉన్నత విద్యారంగంలో యూనివర్సిటీల్లో జరపాల్సినటువంటి నియామకాల ప్రక్రియ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అకాడమిక్ కన్సల్టెంట్లు అనే పోస్టులు తీసుకొస్తుంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వంలో కన్సల్టెంట్ల పేరుతో అనేక మందిని, రిటైర్ అయినటువంటి వాళ్ళని, తమకు కావలసినటువంటి వాళ్ళందరినీ నియమించుకుని లక్షల రూపాయల జీతాలు ఇస్తుంది. కానీ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రం నింపట్ల. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. దాంతో యూనివర్సిటీలన్నీ దిగజారిపోతున్నాయి. యూనివర్సిటీల ఎడ్యుకేషను నానాటికి తీసుకట్టన్న చందంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయాల్సింది పోయి ఇప్పుడు ఏం చేస్తారంటే అకాడమిక్ కన్సల్టెంట్లు నియమిస్తారంట. చూడండి, అసలు కన్సల్టెంట్లు ఎక్కడ? యూనివర్సిటీల్లో. ఏదో ఎలిమెంటరీ స్కూల్లో విద్యా వాలంటీర్లు తీసుకొచ్చినట్టుగానే చంద్రబాబు ఇప్పుడు యూనివర్సిటీల్లో వాలంటీర్లను తీసుకొచ్చి వాళ్ళకి పేర్లు కన్సల్టెంట్లని పెడుతున్నారు. అంతే తేడా. ఎలిమెంటరీ స్కూళ్ళలో విద్యా వాలంటీర్ పోస్టే ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చేసరికి అకాడమిక్ కన్సల్టెంట్ అయ్యింది. అట్లా విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు సీరియస్ అయ్యి విద్యా వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించాల్సి వచ్చింది. ఈ మాట హైకోర్టుది. చాలా ఘాటు వ్యాఖ్యలు. ఎస్వి యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం మీద విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే మేము చూస్తూ ఊరుకోం అని హైకోర్టు చెప్పిందని ఈనాడు రాసింది. ఆ పక్కనే దేశానికి విద్యా వ్యవస్థ ఆదర్శమని అదే ఈనాడులో వచ్చింది. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. ఒకే రోజు ఒకే పత్రికలో ఒకే పేజీలో పక్కపక్కన వచ్చినటువంటి కథనాలు చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనాన్ని చాటుతున్నాయి. ఎక్కడో కాదు, మళ్ళీ ఇది పక్కపక్క ఒకే పేజీలో పక్కపక్క వార్తలే.